నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాల అరుగుదల అనేది కొంతమందిలో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? ఒకవేళ వచ్చినా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు కొన్ని కేసెస్ చూసుకున్నట్లయితే సర్జరీ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది మోకాల నొప్పులకి. అంత స్టేజ్ వరకు ఎందుకు వెళ్తుందంటారు? సర్జరీ అవసరం అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే యాక్చువల్గా మోకాళ్ళ అరుగుదల గురించి అడుగుతున్నారు మీరు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ప్రైమరీ అంటే ఏమిటంటే వంశపారంపర్యంగా జన్యుపరంగా ఏ విధమైన కారణం లేకుండా వచ్చాడు. సో సన్నగా పీలగా ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. మన 70 కిలోలు 80 కిలోలు 100 కిలోలు ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళు ఏమాత్రం అరగకుండా ఉంటాయి. వాళ్ళకి జెనెటిక్స్ అనమాట, బాడీ కాన్స్టిట్యూషన్, వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకు వచ్చిన జెనెటిక్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏదేని కారణం వల్ల యూరిక్ యాసిడ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, రుమటాయిడ్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇట్లా కొన్ని కారణాల వల్ల వచ్చేదాన్ని మనం సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ప్రైమరీ అయినా కానీ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అయినా కానీ ఒక్కసారి సెటిల్ అయింది అంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఓకే, ఈ రోజున్న టెక్నాలజీ అంతా, ట్రీట్మెంట్ అంతా దాన్ని స్లో చేయడానికి ఉన్నాయి తప్పించి ఆపే శక్తి దేనికి కూడా లేదు. సో స్లో అయినప్పుడు ఏమవుతుందంటే 5 ఏళ్లలో ప్రోగ్రెస్ అవ్వాల్సిన జబ్బుని జాగ్రత్తలు పాటిస్తే 10 ఏళ్ల వరకు ప్రోగ్రెస్ చేయగలుగుతాం. 10 ఏళ్ల తర్వాత రెండో దశలోంచి మూడో దశకి, మూడో దశలోంచి నాలుగో దశలకి పోయిందనుకోండి, నాలుగో దశ వచ్చిన తర్వాత కూడా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ తోటి కానీ ఏమాత్రం రిలీఫ్ లేకపోతే, ఓకే, ఇంక ఏ ట్రీట్మెంట్ లేదని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తే ఈ రోజున ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. అది కాకుండా ఏది చేసుకున్నా కానీ డబ్బులు, ఆరోగ్యం పాడైపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.